చీకట్లో ఇక్కడ వచ్చేసి ఎందుకు నిలబడ్డానంటే, ఇక్కడ బసవన్న చౌరస్తా సైడ్ వెళ్ళడానికి వచ్చాను. కొద్దిగా అక్కడ ఎలా ఉందో చూపించడానికి గద్వాల్ని. ఇదైతే వెహికల్స్ ఆగాయి చాలా వరకు. ఒకప్పుడు చూస్తే ఫ్లైఓవర్ కానప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నేను చూశాను కాబట్టి, ఇబ్బంది పడాను కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా టాయిలెట్ అనేది నాకు ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ గేట్లు అనేటివి క్లోజ్లో ఉన్నాయి. అక్కడ నుంచి బస్ అనేది వస్తుండే. ఇప్పుడైతే ఫ్లైఓవర్ అనేది చాలా లేటుగా అయిపోయింది. అక్కడ వచ్చేసి చాలా వెహికల్స్ వెళ్తాయి. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి, కొన్ని బండ్లు కూడా తిప్పుకొని వెళ్తున్నారు. మరి ఏమైందో ఇక్కడైతే చాలా వేయండి. ఇక్కడ ట్రైన్ రాబోతుంది. ఇక్కడనే ట్రైన్కి సంబంధించిన ఒక మిషన్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఆఫ్ ఆన్ చేయడానికి, అంటే గేట్లు ఎత్తడానికి, క్లోజ్ చేయడానికి అక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ గేట్ లేపితే లేస్తుంది, మరి ఎందుకో నాకైతే తెలియదు. ఇప్పుడైతే ట్రైన్ సౌండ్ దూరం నుంచి వస్తుంది. ఓకే, సౌండ్ అయితే వస్తుంది. బండి అనేది రాబోతుంది. గాడి ఆరా అని ఇంగ్లీష్లో హిందీలో చెప్తున్నారు. చూడండి ఇక్కడ లైట్ ఎలా వేస్తారో. అక్కడ ఒక మనిషి లైట్ పట్టుకొని వెళ్తున్నాడు. సైలెంట్గా ఉందాం. డీజిల్ పెట్రోల్ లాగా ఉంది ఇక్కడ. చాలా చిన్న ట్రైన్ అని చెప్పుకోవచ్చు. ఇటు సైడు రావడం కూడా మర్చిపోయా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని. ఫోన్లో మాట్లాడుతున్నాడు అన్నకు తెలుగు వస్తుంది అనుకున్నా, రాదు. చూడండి మొత్తానికి గేట్లు అనేటివి పైకి ఎత్తేసారు. దూరం నుంచి ట్రైన్ సౌండ్ వినపడుతుంది. ఇలా వెళ్ళొచ్చు. ఆడైతే కుక్కలు మరుగుతున్నాయి. నేనైతే ఇప్పుడు బండి వేసుకొని అలా వెళ్ళి వస్తాను. ఇక్కడ తోడు కూడా ఏ మనిషి లేడు నాకు. ఓకే, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు వినకపోయినా నాకు అవసరం లేదు. వీడియోలు అనేటివి వస్తాయి, నా పనే అది. ఇక్కడ చింతకాయల చెట్టు ఉంది. చింతకాయల చెట్టు అంటే దెయ్యాల చెట్టు అని అంటారు. ఇక్కడ పెద్ద మనిషి ఉమ్మిస్తున్నాడు. మరి ఇక్కడ కట్టె పట్టుకొని ఎలా వస్తున్నాడో చూడండి. ఎవరైనా తప్పు చేస్తే వచ్చి కొట్టడానికి రెడీగా ఉన్నాడు. మళ్ళీ ఏం డ్యూటీ చేస్తాడో అతనికి తెలియాలి. ఇక్కడైతే చింతకాయలు ఉన్నాయి. మళ్ళీ చింతకాయలు మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అనే డైలాగ్ ఉంది. ఇక్కడ నక్సలైట్లకు సంబంధించిన సింబల్ ఉంది. చౌరస్తా దగ్గర ఉన్నా అని చెప్పుకోవచ్చు. నేను వచ్చేసి చాలా రోజుల తర్వాత ఇలా తిరుగుతున్నాను, తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి. ఇదైతే కొద్దిగా డల్గానే ఉంది. అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ సైడ్ చూస్తే గద్వాల్, అక్కడ చాలామంది మనుషులు, కార్మికులు అందరు పని చేసుకుంటున్నారు. ఇక్కడ కొద్దిగా స్లోగా ఉంది. ఇంకా లేస్తారు. ఇక్కడ కుక్కతో జాగ్రత్త. ఇక్కడ చూడండి బస్వన్న చాలా వరకు వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళి ఇలా ఎలా ఉందో గద్వాల్ అనేది చూసి వస్తాను. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఇటు మల్లకల్ ఐజా సైడు కూడా వెళ్ళాలి, ఇంకా వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళాలి. ఇక్కడ బండ్లు వేసుకొని అటు ఇటు వచ్చేది. ఒకప్పుడు ఒక్కడనే రావడానికి ఇబ్బంది పడుతుంటే, మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ చూడండి గాడిద అనేది వస్తుంది. గాడిద మరియు చాకల మనిషి అని చెప్పుకోవచ్చు.
చూడండి కుక్క సౌండ్ ఎక్కడనో వస్తుంది. మున్సిపాలిటీకి సంబంధించిన వర్కర్స్ అనేటోళ్ళు రెడీగా వర్క్ చేస్తున్నారు. ఇది సంగతి. ఇది గాడిద గురించి మాట్లాడదాం.